కేటీఆర్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ఏఐజీ ఆసుపత్రిలో ప్రస్తుతం గోపీనాథ్కు వైద్యులు ఐసీయూలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. 61 ఏళ్ల మాగంటి గోపీనాథ్ గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. వైద్యుల బృందం గోపీనాథ్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. కోలుకోవడానికి కొంత సమయం పట్టవచ్చని వైద్యులు అంచనా వేస్తున్నారు. కాగా కాసేపట్లో ఏఐజీ ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లనున్నారు. మాగంటి గోపీనాథ్ను పరామర్శించనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ జగన్ అందిస్తారు. మాగంటి గోపీనాథ్ మొన్న ఏదైతే గురువారం రోజున తీవ్రమైనటువంటి అస్వస్థతో బాధపడుతూ హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆయన చూడడానికి మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈ రోజు అక్కడికి చేరుకున్నారు. ఇక్కడ హాస్పిటల్ దగ్గర చేరుకున్నారు. అంటే ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ 10వ తేదీ వరకు కూడా ఈ పర్యటన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉందన్న విషయాన్ని తెలుసుకొని అర్ధాంతరంగా ఇటు విదేశీ పర్యటన కూడా ముగించుకొని కేటీఆర్ ఇవాళ ఉదయం ఇక్కడ ఏదైతే హైదరాబాద్ చేరుకున్నారు. ఇప్పుడు ఏఐజీ హాస్పిటల్లో ఆయన మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ఇటు వైద్యులతో కూడా చర్చిస్తున్నారు. అంటే గత ఏదైతే గురువారము ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు గురువారం ఆయన హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఆయన సతీమణి నీలిమ కూడా ఇక్కడ హాస్పిటల్లో ఉంటూ అక్కడ ఉన్నటువంటి విషయాలపై అక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు కేటీఆర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూ కూడా ఉంది. అంటే కేటీఆర్ ప్రత్యేకంగా ఇటు అంటే ఆయనకు ఏదైతే గుండెపోటు వచ్చి ఇక్కడికి జాయిన్ అయ్యారో ఏదైతే ఏఐజీ హాస్పిటల్లో జాయిన్ అయినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ సంబంధించిన నేతలు ముఖ్య నేతలు అంతా కూడా ఇక్కడే ఒకరొకరుగా వస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఇటు డాక్టర్లను విచారిస్తూ ఇక్కడ ఆయనకు మెరుగైన వైద్యం అందించేలా కూడా ఇటు సూచనలు చేస్తా ఉన్నారు. అంటే మొన్న ఆ రోజు ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు, దాంతో పాటు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే విప్పు వివేకానంద గౌడ్ వీళ్ళంతా కూడా ఆ హాస్పిటల్లోనే ఉంటూ ఇక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు అటు కేటీఆర్ తో పాటు కేసీఆర్ కూడా ఏదైతే ఆరోగ్య పరిస్థితిపై వివరిస్తున్నటువంటి నేపథ్యంలో కేటీఆర్ కూడా అమెరికా పర్యటనను విదేశీ పర్యటన మధ్యంతరంగా ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా ఇటు ఏఐజీ హాస్పిటల్ వైద్యులతో కూడా చర్చించి అంటే ఇంకా మెరుగైన వైద్యాన్ని అందించాలి, వైద్యానికి ఎట్లా స్పందిస్తున్నాడు, ఆయన పరిస్థితి ఇప్పుడు కొంచెం ఈ 2-3 రోజుల కన్నా ఎంతలా మెరుగుపడిందన్న విషయాలపై కూడా ఇటు వైద్యులతో మాట్లాడుతున్నారు. ఓకే, కవిత అంశంపై కేటీఆర్ ఇవాళ స్పందించే అవకాశం ఏమైనా ఉందా? సింధు, కవిత అంశం పైన స్పందించేటువంటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే పరిస్థితి అదైతే విషమంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడికి ఆయన చూసేందుకు వచ్చారు తప్ప అంటే ఆ కవిత విషయం పైన ఆయన స్పందించేటువంటి సూచనలు ఏం కనబడుతున్నాయి. ఎందుకంటే ఎమ్మెల్యే పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఎమ్మెల్యే గత 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడ హాస్పిటల్ ఐసీయూలో చికిత్స పొందుతున్న వెంటిలేటర్ పైన ఉన్నాడన్నటువంటి సమాచారం కూడా కొంత మనకు ఉన్నప్పటికీ కూడా అత్యంత విషమంగా ఆయన పరిస్థితి ఉంది. కేవలం ఆయనను చూసేందుకు అక్కడ ఎమ్మెల్యే పరిస్థితి తెలుసుకునేందుకు ఆయన అమెరికా పర్యటన అంటే విదేశీ పర్యటన కూడా మధ్యంతరంగా ముగించుకొని వచ్చినటువంటి సందర్భం ఉంది కనుక కవిత అంశంపై ఇప్పుడప్పుడే అంటే దానిపై ఇక్కడ స్పందించేటువంటి ఏదైతే ఆలోచన అంటే స్పందించేటువంటి సందర్భం కూడా కాదు అని వాళ్ళు భావించే నేపథ్యంలో అంటే అక్కడ దీనిపైన స్పందించకపోవచ్చు. అంటే దీని తర్వాత ఇప్పుడు తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టు పైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా హరీష్ రావు, అప్పటి మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఇవ్వన్నారు. దానికి దీని తర్వాత అక్కడికి ఇటు వెళ్ళనున్నారు కేటీఆర్. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో కూడా ఆయన పాల్గొన్నారు. కాళేశ్వరము ప్రాజెక్టు విషయంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలనేటువంటి ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై అసలు దుష్ప్రచారము వాస్తవాలు అన్న అంశం పైన ఇటు మాజీ మంత్రి హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు నేను ఇక్కడ నుండి ఏదైతే ఏఐజీ హాస్పిటల్ నేరుగా తెలంగాణ భవన్ కి చేరుకుని అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు కేటీఆర్. అయితే ఈ అన్ని విషయాల మధ్య ఇటు ఆ 2 మేజర్ ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల మధ్య ఇటు కవిత విషయాన్ని ఇప్పుడప్పుడే స్పందించే అవకాశం లేకపోవచ్చు. సింధు. ఓకే, రైట్. థ్యాంక్ యూ జగన్.